ఆదికాండము 9వ అధ్యాయం. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త చర్మలకు మీకు ఆహారమగును. పచ్చివి కూర మొక్కలు నిచ్చినట్లు వాటిని మీకు ఇచ్చున్నాను. ఆయనను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు. రక్తమే దాని ప్రాణము. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును. దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలనే చిందింపబడును. ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. మీరు ఫలించి అభివృద్ధి పొందండి. మీరు భూమి మీద సమృద్ధిగా సంతానం కని విస్తరించుడని వారితో చెప్పెను. మరియు దేవుడు నోవాహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోను మీ తనంతరము మీ సంతానంతోనూ మీతో కూడానున్న ప్రతి జీవితోనూ, పక్షులేమి పశువులేమి, మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి, ఓడల నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచున్నాను. నేను మీతో నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహం జలం వలన ఇంకనూ లయపరచబడరు. భూమిని నాశనం చేయుటకు ఇంకనూ జల ప్రవాహం కలుగదని పలికెను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడానున్న సమస్త జీవరాశులను మధ్య నేను తరతరములకు ఏర్పరచున్న నిబంధనకు గురుతు ఇదే. మేఘంలో నా ధనుసు ఉంచితిని. అది నాకును భూమికి మధ్య నిబంధనగా గురుతుగా నుండును. భూమిపైకి నేను మేఘము రప్పించుందును. ఆ ధనుసు మేఘంలో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులను మధ్య నున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకొందును గానుక సమస్త శరీరులను నాశనం చేయుటకు అలాగూ ప్రవాహంగా నీళ్లు రావు. ఆ ధనుసు మేఘంలో నుండును. నేను దాన్ని చూచి దేనిని భూమి మీద ఉన్న సమస్త శరీరంలో ప్రాణము గల ప్రతి దానికి మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకం చేసుకుందాను. మరియు దేవుడు నాకును భూమి మీద సమస్త శరీరులకు మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గురుతు ఇదే అని నోవాహుతో చెప్పెను. ఓడల నుండి వచ్చిన నోవాహు కుమారులు షేము, హాము, యాపేతు వారు. హాము కానాను తండ్రి. ఈ ముగ్గురు నోవాహు కుమారులు. వీరి సంతానం భూమి అంతటా వ్యాపించెను. నోవాహు వ్యవసాయం చేయనారంభించి ద్రాక్షరసం తోట వేసెను. పిమ్మట ద్రాక్షరసం త్రాగి మత్తుడై తన గూడారంలో వస్త్రహీనుడిగా నుండెను. అప్పుడు కానానుకు తండ్రైన హాము తన ఇద్దరు వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకుని తన ఇద్దరి భుజముల మీద వేసుకుని వెనుకకు నడిచి వెళ్లి తమ తండ్రి దశములను కప్పిరి. వారి ముఖములు వెనుక తట్టు ఉండుట వలన తమ తండ్రి దేశమును చూడలేరు. అప్పుడు నోవాహు మత్తు నుండి మెలుకొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకుని కానాను శపించిన వాడై తన సహోదరులకు సాదాకు దాసుడగును అనెను. మరియు అతడు షేము దేవుడనే యెహోవా స్తుతింపబడును గాక, కానాను అతనికి దాసుడగును. దేవుడు యాపేతును విశాలపరచును. అతడు షేము గూడంలో నివసించును. అతనికి కానాను దాసుడగును అనెను. ఆ ప్రజల జలప్రవాహం గురించిన తర్వాత నోవాహు 350 ఏళ్లు బ్రతికాను. నోవాహు బ్రతికిన దినయు 950 ఏళ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ఈ 9వ అధ్యాయం దేవుడు దీవించుకొనుగాక. ఈ అధ్యాయం ప్రతి ఒక్కరికి అర్థమవునుగాక. ప్రతి ఒక్కరు షేర్ చేయండి. అందరూ వినడానికి మీరు ప్రయత్నించండి. ప్రతిరోజు కూడా ఇలా వినాలన్న ప్రతి ఒక్కరూ కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరికీ వందనాలు. ఆమేన్. ఆదికాండము 9వ అధ్యాయం. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగును,